రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ హెల్త్ ప్రాబ్లం వల్ల యూ హ్యాడ్ టు గో బ్యాక్ హోమ్. మరి సంజు శాంసన్కి ఏమైనా అవకాశం దొరుకుతుందా? ఇంగ్లాండ్ ద ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై టు ద సెమీఫైనల్. గ్రూప్ 2 స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి, పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, అవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాయి ఈ వీడియోలో. ఫస్ట్ టాకింగ్ పాయింట్ ఏంటి అంటే, రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ హెల్త్ ప్రాబ్లం ఉండడంతో ఐసీయూలో ఉండడం వల్ల తను ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ టీమ్ సెలెక్షన్ గురించి వస్తుంది. రేపు మ్యాచ్లో ఏం టీంని ఆడిపియాలి. మనకు తెలుసు ఇండియా ఎలాంటి పరిస్థితి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ ఏం జరుగుతుంది అనేది చాలా కీన్గా అందరు కూడా అబ్జర్వ్ చేస్తారు. మనం నిన్న వీడియోలో నేను డిస్కస్ చేశాను. సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఇండియాకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు జింబాబ్వే ఇంకా వెస్టిండీస్తో గెలిస్తే సరిపోతుంది. అందుకనే ఇప్పుడు టీమ్ కాంబినేషన్ ఎలా ఉండాలి. నేను రేపు ప్రివ్యూలో కూడా చెప్తాను టీమ్ 11 ఎలా ఉండొచ్చు ఆర్ ఏం స్ట్రాటజీతో వెళ్ళొచ్చు అనేది కూడా నేను రేపు వీడియోలో చెప్తాను. బట్ లైట్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం, లైట్గా టచ్ చేద్దాం. సంజు శాంసన్కి డెఫినెట్లీ అవకాశం దొరికేటట్టే కనిపిస్తుంది. మరి మీరు అనొచ్చు బ్యాటింగ్ ఆర్డర్ ఏం చేస్తారు? మీరు ఒకవేళ ఇన్ని మ్యాచెస్గా చూసుకుంటే అక్కడ అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ ఆడలేదు. ఆ మ్యాచ్ కొంచెం స్టార్ట్ బాగానే వచ్చింది టీమిండియాకి. కానీ ఎప్పుడైతే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెన్ చేశారో టుగెదర్ ఈ వరల్డ్ కప్లో, ఫస్ట్ ఓవర్ అవుట్ అయిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే అక్కడ సెకండ్ ఓవర్లో యూఎస్ఏ తోటి అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ. అక్కడ కవర్స్ ఫీల్డర్ కొట్టి అవుట్ అయ్యాడు. దాని తర్వాత పాకిస్తాన్ తోటి ఫస్ట్ ఓవర్ అవుట్ అవ్వడం, అండ్ దాన్ని నెక్స్ట్ మ్యాచ్ కూడా ఫస్ట్ ఓవర్ అవుట్ అవ్వడం చూసాము. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఇషాన్ కిషన్ ఫస్ట్ ఓవర్ అవుట్ అవ్వడం చూసాం. కాబట్టి సో అక్కడ స్టార్ట్ అనేది లభించట్లేదు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే సికందర్ రాజా ఫస్ట్ ఓవర్ వేస్తాడు, 100% వేస్తాడు. ఒకవేళ సంజు శాంసన్ ఆడిపించి ఐదర్ ఆఫ్ అభిషేక్ శర్మ ఆర్ ఇషాన్ కిషన్ నంబర్ 3, నా ఉద్దేశంలో ఇషాన్ కిషన్ నంబర్ 3 ఆడతాడేమో అని నాకు అనిపిస్తుంది. సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. సో దట్ విల్ బి ద కాంబినేషన్ నాకు అనిపిస్తుంది. మరి మీరు అన్నది తిలక్ వర్మ ఎక్కడ ఆడతాడు, సూర్య ఎక్కడ ఆడతాడు? తిలక్ వర్మ ఒకవేళ పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోతే తిలక్ వర్మని పంపిస్తారు. లేకపోతే తిలక్ వర్మని కింద పెట్టేస్తారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే. ఎందుకంటే మంచి మార్జిన్తో గెలవాల్సిన అవసరం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది అనుకోండి, ఇండియా పెద్ద మార్జిన్తో గెలవాలి. సో ఇదంతా కూడా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. కానీ ఈరోజు వీడియోలో గ్రూప్ 2 ఏదైతే జరుగుతున్నాయో మ్యాచెస్ చూసాం, ఎట్లయితే పాకిస్తాన్ అండ్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఏదైతే జరిగిందో అది కొంచెం టచ్ చేద్దాం. అక్కడ పాకిస్తాన్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారో దాని తర్వాత ఏం జరిగిందంటే, వికెట్ ఎక్కడైతే ఆడుతున్నారో క్యాండీలో ఏదైతే మ్యాచ్ ఆడారో లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ అక్కడ గెలవడం జరిగింది అగైన్స్ శ్రీలంక. అది కొంచెం స్టిక్కీ వికెట్ లాగా అనిపించింది. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో వికెట్ కొంచెం మంచిగానే బిహేవ్ చేసింది. మంచి బ్యాట్ మీదకి వస్తుండే ఫాస్ట్ బౌలర్ వేసినప్పుడు కూడా జోఫ్రా ఆర్చర్ చాలా క్విక్గా బౌలింగ్ వేశాడు. 145+ km/h తను వేగంతో బౌలింగ్ వేయడం చూసాము. సో అక్కడ పాకిస్తాన్ బ్యాటర్స్ కొంచెం స్ట్రగుల్ అయ్యారు పవర్ ప్లేలో. అక్కడ వికెట్స్ పడ్డాయి. సైమ్ అయూబ్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత సల్మాన్ అలీ ఆగా కూడా అవుట్ అయ్యాడు. బాబర్ ఆజమ్ ఈజ్ ద రియల్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది నాకు పాకిస్తాన్ టీంకి. 24 balls 25 వికెట్ బాగుంది. అక్కడ ఫర్హాన్ ఒక ఎండ్లో చాలా బాగా ఆడుతున్న టైంలో బాబర్ ఆజమ్ చాలా స్లోగా ఆడుతున్నాడు. మీరు ఒకవేళ వరల్డ్ మొత్తంలో కూడా లాస్ట్ 1 yearగా 250 balls+ ఫేస్ చేసిన బ్యాటర్స్ కనుక ఒకసారి చూసుకుంటే బాబర్ ఆజమ్ స్ట్రైక్ రేట్ 108, నాట్ గుడ్ ఇనఫ్. మీరు సెకండ్ లీస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్నది 125, 130 ఉంది నెక్స్ట్ బ్యాటర్ది. దాన్ని బట్టి అర్థమవుతుంది తన మిడిల్ ఓవర్స్లో చాలా స్లో చేస్తున్నాడు టీంని. ఇప్పుడు టీం కొట్టింది 164 ఏమో స్కోర్ చేశారు. ఒకవేళ బాబర్ ఆజమ్ కొంచెం ఫాస్ట్గా ఆడుంటే బహుశా 175, 180 వచ్చేది. అది సరిపోయేది పాకిస్తాన్కి. కానీ దాని తర్వాత ఫర్హాన్ ఎట్లయితే నాక్ ఆడాడో నిజంగా మెచ్చుకోవాలి. లాస్ట్లో షాదాబ్ ఫినిషింగ్ టచెస్ అందించాడు. బట్ దట్ స్కోర్ వాజ్ నాట్ ఇనఫ్. బట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే బట్లర్ మరొకసారి పోర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. ఫిల్ సాల్ట్ ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. బట్ క్యాప్టెన్స్ నాక్, వాట్ అ నాక్. హ్యారీ బ్రూక్ ఎట్లయితే ఆడాడో తను ప్రమోట్ చేసుకున్నాడు. ఆల్వేస్ ఫెల్ T20లో హ్యారీ బ్రూక్ బెస్ట్ నెంబర్ ఓపెన్ లేకపోతే నంబర్ 3లో వచ్చాడు. పవర్ ప్లేలో టేక్ ఆన్ చేశాడు. తను సొంతంగా 40 runs స్కోర్ చేశాడు పవర్ ప్లేలో. దాని తర్వాత కూడా స్పిన్నర్స్ని ఎట్లయితే డామినేట్ చేశాడో బ్యూటిఫుల్ 100 స్కోర్ చేశాడు. ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్లో ఇంగ్లాండ్కి ఆ సెంచరీ సాధించి సెమీఫైనల్స్కి తీసుకెళ్ళాడు. క్యాప్టెన్ వాజ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అండ్ ఇంగ్లాండ్ థరోలీ డిజర్వ్ చేస్తారు ఎలా అయితే ఆడారో ఈ మ్యాచ్. అండ్ త్రూ ద టోర్నమెంట్ కూడా విల్ జాక్స్ వాజ్ ద మెయిన్ కాంట్రిబ్యూటర్. ఈ మ్యాచ్లో కూడా ఇంపార్టెంట్ రన్స్ స్కోర్ చేశాడు. బౌలింగ్ విషయానికి వస్తే ఆర్చర్ వాజ్ ఆన్ ఫైర్. ఆదిల్ రషీద్ చాలా డీసెంట్గా వేశాడు. ఓవర్ 10 వికెట్స్ తీశాడు. సో ఓవరాల్గా ఇంగ్లాండ్ దే లుక్ లైక్ ఎ స్ట్రాంగ్ యూనిట్. ఓపెనర్స్ ఫామ్ సాల్ట్ లాస్ట్ మ్యాచ్లో రన్ స్కోర్ చేసిన బట్లర్ మరి ఏం చేస్తారు? బెన్ డకెట్ని తీసుకొని వస్తారా నెక్స్ట్ మ్యాచ్కి? అది ఒక టాకింగ్ పాయింట్. ఆర్ బట్లర్నే
కంటిన్యూ చేస్తారనేది వెయిట్ చేసి చూద్దాం. మరి ఆ సినారియో ఏంటి? పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అసలు టేబుల్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఇంగ్లాండ్ విషయానికి వదిలేయండి, వాళ్ళు క్వాలిఫై అయిపోయారు. ఇంగ్లాండ్ ఇంకొక మ్యాచ్ ఆడాలి. అది ఎవరితో ఆడాలి అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాకిస్తాన్ 2 మ్యాచ్‌లు ఆడారు. 2 మ్యాచ్‌లు అయినాయి వాళ్ళే. ఒక మ్యాచ్ ఒక పాయింట్, ఎందుకంటే అక్కడ వానబడి అయిపోయింది కాబట్టి ఒక పాయింట్ వచ్చింది. ఈ మ్యాచ్ ఓడిపోయారు. వాళ్ళు ఇంకొక మ్యాచ్ శ్రీలంకతో ఆడాల్సి ఉంటుంది. శ్రీలంకకి ఇంకా 2 మ్యాచ్‌లు ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్‌తో ఓడిపోయారు. ఇంకా న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో ఆడాలి. న్యూజిలాండ్ వాషౌట్ అయిన మ్యాచ్ ఒకటైంది. దాని తర్వాత ఇప్పుడు ఆడాల్సింది ఇంగ్లాండ్ అండ్ శ్రీలంక తోటి. సో, పాకిస్తాన్‌కి ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్ మస్ట్ విన్ మ్యాచ్ వర్సెస్ శ్రీలంక. వాళ్ళు కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్. లేదంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ వెళ్ళిపోతారు. అది గెలిచినా కూడా వేరే రిజల్ట్స్ బట్టి ఆధారపడి ఉంటది. అంటే న్యూజిలాండ్, శ్రీలంక మ్యాచ్ ఏదైతే ఉందో అక్కడ శ్రీలంక గెలవాలని కోరుకుంటారు. ఎందుకంటే శ్రీలంక 0 పాయింట్స్ మీద ఉంది. పాకిస్తాన్ శ్రీలంక మీద గెలిస్తే వాళ్ళు 3 పాయింట్స్‌కి వెళ్తారు. ఒకవేళ శ్రీలంక న్యూజిలాండ్ ఓడిస్తే న్యూజిలాండ్ ఇంకొక పాయింట్ మీద ఉంటారు. ఇంగ్లాండ్ హ్యాస్ టు ప్లే న్యూజిలాండ్. అక్కడ ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే అప్పుడు పాకిస్తాన్ త్రూ అవుతారు. సో, చాలా కాంబినేషన్స్ అయన్నీ కూడా ఆధారపడి ఉంటది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళ చేతిలో ఉన్నది ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్ అగైన్స్ శ్రీలంకతో వాళ్ళు గెలవాలి. అలా వాళ్ళు గెలిస్తే శ్రీలంక అవుట్ అయిపోతది. సో, ఇవన్నీ కూడా ప్లేలోకి వస్తాయి. గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎలా అయితే వరల్డ్ కప్ జరుగుతుందో ఈరోజు మ్యాచ్ ఏదైతే శ్రీలంక ఇంకా న్యూజిలాండ్ ఆడతారో ఈరోజు మ్యాచ్ తర్వాత రేపు పొద్దున్న వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకా ఎవరికి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి సెమీఫైనల్‌కి వెళ్ళడానికని. అండ్ సో, టోర్నమెంట్ అయితే ఇట్లా జరుగుతుంది. ఇంగ్లాండ్ ఫీల్డింగ్ వాస్ అంటే ఐ థింక్ ఇట్ వాస్ ద లోయెస్ట్ ఫీల్డింగ్ ఎఫర్ట్. వాళ్ళు ఒక 15-20 రన్స్ ఫీల్డ్‌లోనే వదిలేసారు. ఒక క్యాచ్ డ్రాప్ కూడా అయింది. అండ్ పాకిస్తాన్ కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేశారు. యాజ్ యూజువల్‌గా పాకిస్తాన్ ఎట్లయితే ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఫీల్డింగ్ చేస్తారో అలానే ఫీల్డింగ్ కూడా చేయడం. ఆ క్యాచ్ ఈజీ క్యాచ్ ఉస్మాన్ తారిక్. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ అబ్రార్ అహ్మద్‌ని ఆడిపియలేదు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్‌ని ఆడిపిచ్చారు. ఓకే. కానీ అబ్రార్ అహ్మద్ వరల్డ్‌లో సెకండ్ ర్యాంకింగ్‌లో ఉన్నాడు. తనని ఆడిపియకపోవడం ఇట్ వాస్ అ బిగ్ సర్ప్రైజ్. వాళ్ళ సెలక్షన్ ఏంటో అర్థం కాదు. ఎవ్రీ మ్యాచ్ కూడా చేంజెస్ చేస్తుంటారు. 5 మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ వర్సెస్ నెదర్లాండ్స్ అట్లా విన్నింగ్ టచెస్ ఇచ్చినప్పుడు 29 తన వల్లే యాక్చువల్లీ ఇక్కడ దాకైనా ఉన్నారనుకుంటా. ఆ మ్యాచ్ ఒకవేళ నెదర్లాండ్స్ తను కొట్టకపోయి ఉంటే బహుశా ఇక్కడ దాకా కూడా వచ్చేవాళ్ళు కాదు సూపర్ ఎయిట్స్ దాకా. తనని డ్రాప్ చేస్తారు ఈ మ్యాచ్‌లో. సో, అన్నీ కూడా చాలా ఏదో స్ట్రేంజ్‌గా అనిపిస్తాయి. పాకిస్తాన్ సెలక్షన్ షాహిన్ షా ఆఫ్రిది రిటర్న్ వచ్చాక యాక్చువల్లీ చాలా బాగా బౌలింగ్ వేశాడు ఈ మ్యాచ్‌లో. 4 వికెట్స్ కూడా తీశాడు కాబట్టి. సో, ఓవరాల్‌గా పాకిస్తాన్ దే ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇట్ సీమ్స్ లైక్ ఒకవేళ శ్రీలంక మ్యాచ్ వాళ్ళు ఓడిపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. శ్రీలంకకు కూడా అది మస్ట్ విన్ మ్యాచ్ అయిపోతుంది కాబట్టి. సో, నెక్స్ట్ ఎవరు సెమీఫైనల్‌కి వెళ్తారు ఆ గ్రూప్ నుంచి? ఇంగ్లాండ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. న్యూజిలాండా, పాకిస్తానా, శ్రీలంక మీరేమనుకుంటున్నారో కమెంట్స్‌లో చెప్పండి. బట్ ఇండియా విషయానికి వస్తే రింకు సింగ్ మైట్ నాట్ బీ అవైలబుల్ నెక్స్ట్ మ్యాచ్. సంజు శాంసన్ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ అందరికి కూడా మంచి ఆపర్చునిటీ ఓపెన్ చేయాలి. మంచిగా బిందాస్‌గా ఆడాలి. మంచి స్టార్ట్ అందించాలి ఆడిపిస్తే. ఇంకొకటి వాషింగ్టన్ సుందర, అక్షర డీటెయిల్‌గా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. బట్ దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. మీకు నచ్చితే కమెంట్స్‌లో చెప్పండి ఇంకేమేమి బెటర్‌గా నేను మాట్లాడొచ్చు ఆర్ బెటర్‌గా వేరే టాపిక్స్ మాట్లాడాలి ఆర్ ఏదైనా విషయం కవర్ చేయాలో, ఏదైనా ప్లేయర్ గురించి మాట్లాడాలన్నా కూడా కమెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.